రాష్ట్రంలో ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ పోస్టింగ్‌లు వాళ్ళ రోజువారీ పని పైన విపరీతమైన చర్చ నడుస్తుంది. బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత పెద్ద చర్చ జరగడం అనేది ఇదే మొదటిసారి కావచ్చు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా 2 రకాల సిస్టమ్స్ పాటిస్తారు. ఒకటి ప్రభుత్వం యొక్క లక్ష్యాలని, ప్రభుత్వం యొక్క ఆలోచనలనేది ముఖ్యమంత్రి, కేబినెట్ యొక్క ఆలోచనలకు అనుగుణంగా బాగా చేయగలిగిన వాళ్ళని తగిన ప్రాధాన్యత పోస్ట్‌లో పెట్టడం. మిగిలిన వాళ్ళని ఇతర ప్రాధాన్యత పోస్ట్‌లో పెట్టడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ కారణంగా కొంతమంది ఐఏఎస్‌లని వెయిటింగ్‌లో పెట్టడం కూడా మనం గతంలో చూసాం. అది తప్పుగా కాదు. రాజకీయ వ్యవస్థలో అది మామూలే. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఆలోచనలు సమర్థవంతంగా ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇవ్వడం కూడా మంచిదే. రాను రాను ఇప్పుడు గతంలో ప్రభుత్వం పైన ఉన్న కోపతాపాలు లేదా తమ పట్ల భిన్నంగా ప్రవర్తించిన ఐఏఎస్‌లు, డీఎస్పీలు వీళ్ళందరి పైన కూడా కక్ష సాధింపులనేది ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం. తాజాగా వచ్చిన వ్యవహారాలు చూసినప్పుడు పలువురు ఐపీఎస్ ఆఫీసర్‌లు ఎవరైతే పోస్టింగ్ కోసం డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయమన్నారో, వాళ్ళు రిపోర్ట్ చేయడం అనేదే వాళ్ళని అవమానించినట్టు. ఏదైనా ఒక ఐపీఎస్ ఆఫీసర్‌కి గాని, ఐఏఎస్ ఆఫీసర్‌లకు గాని రిపోర్ట్ చేసిన చాలా స్వల్ప కాలంలోనే వాళ్ళకి తగిన పోస్టులు ఇస్తారు. అయితే వాళ్ళు ప్రాధాన్యత పోస్టుల్లో పెట్టాలన్నా, అప్రధానమైన పోస్టులో పెట్టాలనేది ప్రభుత్వం ఇష్టం కావచ్చు. కానీ వాళ్ళకి ఒక పోస్ట్ ఇవ్వడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. వెయిటింగ్‌లో పెట్టడం అంటేనే ఒక రకంగా వాళ్ళని తక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టుగా చూస్తారు సమాజం. అలాంటిది కొన్ని పత్రికల యొక్క అత్యుత్సాహంతో ఏకంగా క్యాప్షన్‌లు పెట్టి జగన్ ఐపీఎస్‌లని పేరు పెట్టిన ద్వారా దీనికి యాక్చువల్‌గా ప్రభుత్వం గాని సీరియస్‌గా అనుకుంటే డీజీపీ గాని, చీఫ్ సెక్రటరీ గాని ఆ పత్రికల పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారికి బహుశా పార్లమెంట్ సభ్యులకు ఉన్నటువంటి పార్లమెంట్ ప్రొటెక్షన్ ఉంది వాళ్ళకి. ఒక ఐఏఎస్, ఐపీఎస్‌ని అభిశంసించాలంటే పార్లమెంట్‌లో చేసేంత ప్రొటెక్షన్ ఉంది. అలాంటి వాళ్ళ పట్ల డైరెక్ట్‌గా ఒక పార్టీ నాయకుడు పేరు పెట్టి, ఆ పేరుతో పిలవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. పత్రికల్లో వార్త రావడం, దానికి అనుగుణంగా స్టెప్స్ తీసుకోవడం అనేది ప్రమాదకరం. ఐపీఎస్ ఆఫీసర్లు డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేసినప్పుడు యాస్ పర్ రూల్ 10 గంటలకు వెళ్లి సంతకం పెట్టడం, సాయంత్రం ముగిసే వరకు ఆడ ఉండడం అనేది సాధారణ విషయం. అదేమో అప్రధానమైన విషయం కూడా కాదు. దాన్ని కొంతమంది అధికారులు రాలేదని పత్రికలో రాయడం ద్వారా డీజీపీ మీద ప్రెషర్ తెచ్చి మానసికంగా ఒక మెమో ఇప్పించడం. మీరు ఇక్కడే ఉండండి. అంటే ఏం సమాధానం చెప్తున్నారంటే వీళ్ళూరు పని చేయట్లేదు. అసలు పని చేయొద్దని చెప్పింది మీరు డీజీపీలో ఆఫీస్‌లో రిపోర్ట్ చేయడం అంటే పని చేయొద్దని చెప్పడం. మళ్ళీ కొత్తగా వాళ్ళని ఆడ అందుబాటులో పెట్టడం ఏంటి? ఇట్లాంటి ప్రతి చర్యలకు కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని స్పోక్స్ పర్సన్స్ ఎళ్ళడం, దానికి ప్రయారిటీ ఇస్తూ ప్రభుత్వం వ్యవహరించడం వల్ల చాలా అభ్యంతరకరం ఉంటుంది. రాజకీయంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే పెండింగ్‌లో ఉన్నారో, వాళ్ళు 5 మందో, 6 మందో జగన్ ముద్ర ఉంటే ఉండొచ్చు. కానీ మిగతా చాలా మంది ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పనిచేస్తారు. ఇప్పుడు అందరిని కూడా జగన్ మనుషులని ముద్రించడం ఏం సాధిస్తారు? వాళ్ళందరికీ జగన్‌కి అనుకూలంగా మారుస్తున్నారా? లేదా మీకు శత్రువులుగా మారిపోతున్నారా? ఒక 10, 20 మంది ఐపీఎస్ ఆఫీసర్లు గవర్నమెంట్‌కి పర్సనల్‌గా శత్రువులుగా మారితే, ఆ ప్రభుత్వం మనుగడ అంత సులభం గాదు. రాజకీయ మనుగడ వేరు. రోజువారీ పరిపాలన సంక్షోభంలో పడిపోయే అవకాశం ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కీలకంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మీరు ఇండైరెక్ట్ సిగ్నల్ ఇస్తున్నారు. గత జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారనే పేరుతో వాళ్ళని మీరు ఈరోజు అవమానిస్తుంటే, ఈరోజు మనం ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే రేపు జగన్ వస్తే ఇదే పని చేస్తాడనే ఆ భయం ప్రారంభంలోనే కలిగితే, మీ ప్రాధాన్యత అంశాలను వాళ్ళు చేస్తారా? అనేది వీళ్ళు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకోటి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి రియాక్షన్స్‌కి, చంద్రబాబు రియాక్షన్‌కి చాలా తేడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయితే ఎలా ఉంటాడో చీఫ్ సెక్రటరీని ఎల్వి సుబ్రహ్మణ్యం విషయంలో చూసింది సమాజం. అంటే చంద్రబాబు బెదిరింపుల కన్నా జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకి ఎక్కువ భయపడతారు. ఎందుకంటే అనుకున్న దానికన్నా ఎక్కువ చేస్తాడు. చీఫ్ సెక్రటరీని ఒక రోజులో ట్రాన్స్‌ఫర్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రేపు అట్లా మా పరిస్థితి వస్తుందని గాని, మీ దగ్గర పనిచేసే ఐఏఎస్‌లు గాని నిర్ణయానికొస్తే పరిపాలన సవ్యంగా నడుస్తుందా? ఒక 20, 30 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు మీకు శత్రువులుగా మీకు మార్చుకుంటే ప్రభుత్వ పాలన సవ్యంగా నడుస్తుందా? అన్నది తెలుగుదేశం పార్టీ గుర్తించాలి. తాత్కాలికంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వచ్చిన సంతృప్తి కోసం, పత్రికల్లో వచ్చిన వార్తలకు ప్రాధాన్యత ఇస్తే తెలుగుదేశం పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు.